ప్రభుకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మెలు ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. మత్తయి సువార్త మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. జ్ఞానులు చేసిన పనులను బట్టి మనం గత వర్తమానంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు జ్ఞానము అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానము. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలు ఏంటి? ఏ రకాల జ్ఞానాలు ఈ లోకంలో ఉన్నాయి? దేవుని బిడ్డలుగా అసలు నిజమైన జ్ఞానం ఎవరు? ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడానికి ఏం చేయాలి? ఆ జ్ఞానం వలన మనకి ఉపయోగం ఏంటి? జ్ఞానం లేకపోతే కలిగేటువంటి నష్టం ఏంటి? అసలు ఏ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి? జ్ఞానము గలవారికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి? పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం ధ్యానం చేసుకుందాం. అసలు జ్ఞానం అంటే ఎవరు? ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనాన్ని చదువుదాం. 31వ వచనం. 31 వచనాలు చదువుదాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. దేవుని మూలముగా యేసుక్రీస్తు మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువులో ఈ 4 ఉన్నాయి. జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఈ 4 క్రీస్తులోనే దొరుకుతాయి. ఆయన మనకు ఎలా ఉన్నాడు అంటున్నారు పౌలు గారు. యేసుక్రీస్తు దేవుని మూలముగా మనకు జ్ఞానము అయి ఉన్నారు. మన నీతి ఆయనే, మన పరిశుద్ధత ఆయనే, మన విమోచకుడు ఆయనే. కాబట్టి యేసుక్రీస్తే జ్ఞానము అనే సంగతి మనకు బోధపడతా ఉంది. యేసుక్రీస్తే మనకు జ్ఞానం. యేసుక్రీస్తే మనకు జ్ఞానం. కాబట్టి నిజమైన జ్ఞానం ఆయనే. నిజమైన జ్ఞానం ఆయనే. కాబట్టి నిజమైన జ్ఞానమైన యేసుక్రీస్తును మనం సంపాదించుకోవాలి. ఆల్రెడీ మనం అందరం యేసుక్రీస్తు ప్రభువుని సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుని సంపాదించుకున్నాం. పరిశుద్ధ గ్రంథం అంతా పాత నిబంధనలో కూడా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తే. జ్ఞానము ఘోషిస్తూ ఉంది అంటాడు సామెతల గ్రంథకర్త. జ్ఞానము ఘోషిస్తూ ఉంది అంటాడు. జ్ఞానాన్ని నువ్వు ప్రేమించాలి అంటాడు. జ్ఞానము ముత్యముల కన్నా
శ్రేష్టమైనది అంటాడు. విలువగల సొత్తులు ఏవి కూడా దాని ముందు పనికిరావు అంటాడు. విలువగల సొత్తులేవి దాని ముందు పనికిరావు. జ్ఞానాధారం నేనే అని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. జ్ఞానాధారం నేనే అంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన జ్ఞానం. జ్ఞానాన్ని ప్రేమిస్తే జ్ఞానం మనల్ని గొప్పవారుగా చేస్తుంది. 8వ అధ్యాయం చదవండి సామెతల గ్రంథం. మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత 8వ అధ్యాయాన్ని చదువుకోండి సామెతల గ్రంథం. కాబట్టి యెహోవా యందు భయభక్తులే జ్ఞానానికి మూలం అంటాడు. 9వ అధ్యాయం కూడా చదవండి సామెతల గ్రంథం. జ్ఞానం నివాసం కట్టుకుంది, దానికి 7 స్తంభాలు చెక్కుకుంది అంటాడు. దానికి 7 స్తంభాలు చెక్కుకుంది. జ్ఞానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి గుణాలు, 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆశ్చర్యపరిచేటువంటి సంగతులు అన్నమాట. ఆయన దేవుని కుమారుడు, దేవుడై ఉండి శరీరాన్ని ధరించుకొని రిక్తునిగా దీనునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ మానవ జన్మకు అతీతమైనది. స్త్రీ పురుషుల కలయిక వల్ల మానవుడు పుడతాడు, కానీ ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ఒక కన్యక గర్భంలో ప్రవేశించి జన్మించారు. ఆయన బోధలు, ఆయన జీవన విధానం ఎంతో గొప్పది. అది నేటికి నాటికి అన్నటికీ అన్ని తరాల్లో అన్ని యుగాల వారిని ప్రభావితం చేసేది ఆయన జీవన విధానం. అసలు పాపం అనేది లేకుండా ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికారు, సంచరించారు. 33.5 సంవత్సరాలు పాపులైన మానవుల మధ్యలో పవిత్రుడిగా జీవించారు. ఆయన బోధలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. ఆయన బోధలు ఇంకా మనం చూస్తే మానవులందరి కొరకు, వారి రక్షణ కొరకు తన ప్రాణాన్ని, మరణం లేదు ఆయనకి, కానీ మన కోసం మరణించారు. మరణాన్ని మరణంతో మృంగేయాలని, విజయాన్ని, మరణం మీద విజయాన్ని, సమాధి మీద విజయాన్ని, అపవాది మీద విజయాన్ని సాధించి మన మరణాన్ని తప్పించాలని ఆయన మరణం పొందారు. ఎన్నో అద్భుతాలు చేశారు ఆయన. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేశారు. ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు ఎవ్వరూ చేయలేదు, ఎవ్వరూ చెయ్యలేరు కూడా. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. మరణాన్ని గెలిచి తిరిగి లేచారు. పరలోకానికి ఆరోహణుడయ్యారు. యేసుక్రీస్తులో ఇలాంటి ప్రాముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన జన్మ పవిత్రమైనది, అందరిలాంటి జన్మ కాదు, అదొక నివాసం. 2, జ్ఞానము నివాసం కట్టుకుంది, దానికి 7 స్తంభాలు చెక్కుంది. ఒక స్తంభం ఏంటంటే ఆయన దేవుడై ఉండి మానవుడిగా రావడం ఒక స్తంభం. 2, ఆయన జన్మ మానవ జన్మకు అతీతమైనది, అద్భుతం అన్నమాట. ఒక కన్యక, ఒక వర్జిన్ గర్భం ధరించడం అనేది
అది ఇంపాసిబుల్, అది సాధ్యము ప్రభులో. 3, ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తి అసలు పాపం అంటకుండా ఉన్నవాడు ఒక్కడైనా ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే ఎవ్వరూ లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పాప లోకంలో మనతో ఉండి మనలాంటి స్వభావం కలవారి మధ్యలో ప్రపంచమంతా పాపం ఆక్యుపై చేసి ప్రపంచాన్ని పాపం ఏలుతున్న పరిస్థితుల్లో ఆయన పరిశుద్ధుడిగా జీవించి చూపించాడు. అదొక స్తంభం. 4, ఆయన బోధలు ప్రభావితం చేశాయి. ఆయన బోధలన్నీ కూడా వ్యక్తుల్ని మార్చాయి, జీవితాలను కట్టాయి, కుటుంబాలను నిలబెట్టాయి. ఆయన బోధలు ఎంతో ప్రభావవంతమైనది. నాటికి నేటికి ఏ నాటికైనా ఇదిగో చూడండి, ఇప్పుడు మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఆయన బోధలు ప్రభావితం చేస్తున్నాయి. ఆయన మన మధ్యలో లేరు, పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నారు. అయినా ఆయన చెప్పినటువంటి బోధలు, దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం ఎంత ప్రభావవంతమైనదో చూడండి. ఎలాంటి బండ మొండి రాతి హృదయాలనైనా ఇట్టే మార్చగల శక్తి వాక్యానికి ఉంది. ఆయన బోధలు అంత ప్రభావితమైనది. అదొక స్తంభం. 5, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఆయన చేసిన మహత్కార్యాలు ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరు? అసలు ఎవరికి సాధ్యం? అలాంటి గొప్ప కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఆయన చేసి చూపించాడు. ఇవి కట్టుగదలు కాదు, పొక్కిడి పురాణాలు కాదు, ఇవి వాస్తవాలు. ఆయన చేసిన అద్భుతాలు అదొక స్తంభం. ఆయన మరణం అదొక స్తంభం. అసలు మరణం ఏంటి? దేవుడికి మరణమా? జీవము కలిగిన వాడు, నిత్యము ఉండేవాడు మరణించడమా? ఎందుకని మరణించారు ఆయన? ఎందుకు మరణాన్ని ఆయన మరణించాల్సి వచ్చింది? నీకోసం, నా కోసమే కదా. మరణమే లేని ఆయన నీ కొరకు, నా కొరకు మరణించాడు. ఇది ఆశ్చర్యం కదా, ఇదొక అద్భుతం కదా. ఎవరండి నీకోసం, నా కోసం ప్రాణం పెట్టేవాళ్ళు? అడగండి, అడిగి చూడండి ఎవరినన్నా. నా కోసం చచ్చిపోతావని అడగండి ఎవరినన్నా. ఒక్కళ్ళైనా నేను చచ్చిపోతాను, నేను రెడీ, నీకోసం చచ్చిపోతాను అన్నవాడు ఉన్నాడా? ఉన్నాడా? ఎవరు లేరు. పోనీ అలా మన కోసం చచ్చిపోతే మనకేమైనా ఒరుగుతుందా? మనకేదైనా మేలు జరుగుద్దా? ఆయన చనిపోబట్టే కదా మన మరణం కొట్టివేయబడింది, మన మరణం మృంగివేయబడింది, మన శాపం తీసివేయబడింది. మరణించవచ్చు ఒకవేళ ఎవరైనా మరణిస్తే, కానీ ఆ మరణం వల్ల మనకి ఏం ఒరిగేది లేదు. కానీ క్రీస్తు మరణం వల్ల మనకు జీవం కలిగింది. పాప మరణముల నియమం నుండి మనం విడిపించబడ్డాం, విడుదల పొందాం, స్వస్థత కలిగింది. అదొక స్తంభం ఆయన మరణం. ఆయన పునరుత్థానం అదొక స్తంభం. ఆయన పునరుత్థానం ఎంత గొప్పదండి! ఆయన పునరుత్థానం, రిజరెక్షన్, ఆయన పునరుత్థానం ఎంత గొప్పదో. ఎవరండి స్వతహాగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారు? ఎవరు లేచారు తిరిగి? నాటికి నేటికి మన దేవుడు సజీవుడు. జ్ఞానం అంటే ఇది. నిజమైన దైవం మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన చేసినటువంటి కార్యాలు ఎవ్వడు చేయలేడు, చెయ్యజాలడు, చెయ్యలేడు, చెయ్యకూడదు, చెయ్యలేడు. అసలు ఇంపాసిబుల్ అనమాట. ఎవ్వరికి సాధ్యం కాదు, ఎవ్వరి తరము కాదు, ఎవ్వరి తరం కాదు. ఈయన చేసినటువంటి 7 రకాలైనటువంటి పనులు ఎవడు చేయలేడు.
అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉంటాడు, ఆయనే మనకు జ్ఞానము, ఆయన మనకు జ్ఞానం. ఆయన అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 21వ వచనంలో, మొత్తం అంతా చదివితే జ్ఞానం గురించి రాస్తుంది. 17వ వచనం, నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు. ఐశ్వర్యం, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా యొద్ద ఉన్నాయి. మేలిమి బంగారు కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే కూడా నా వలన కలిగే రాబడి దొడ్డది. నన్ను ప్రేమించే వారిని 21వ వచనంలో ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. పూర్వకాలమందు సృష్టారంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాడు. నేను నియమించబడ్డాను, భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమించబడ్డాను. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టాను. పర్వతాలు స్థాపింపక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని మైదానాలని ఆయన చేయకముందు, నేల మంటిని రవంతా సృష్టించబడక ముందు నేను పుట్టాను. ఆయన ఆకాశ విశాలాన్ని స్థిరపరిచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఇరవై వచనం, 30వ వచనం, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటుంది. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని. ప్రధాన శిల్పి అంటే ఈయన కూడా సృష్టి నిర్మాణకుడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సృష్టి నిర్మాణకుడు. ముప్పై ఒకటో వచనం, ఆయన కలుగు చేసిన పరలోకాన్ని బట్టి సంతోషిస్తూ నరులను చూచి ఆనందిస్తా ఉన్నాం. 34వ వచనం అంటాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకుని, నా ఉపదేశాన్ని వినేవారు ధన్యులు. నన్ను కనుగొనివాడు జీవాన్ని కనుగొంటాడు. యెహోవా కటాక్షం వాడి మీద ఉంటుంది. నన్ను కనుగొంటే వాడు ఏమాత్రం తనకు తాను హాని చేసుకోడు. ఆయన వద్దు, ఆయన అంటే అసహ్యం నాకు అన్నవాడు మరణాన్ని స్నేహిస్తాడంట. ఆయన రాస్తూ అంటాడు 9వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 9వ అధ్యాయంలో రాసుకుంటూ వస్తూ 10వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు. నిత్య జీవం. దీర్ఘాయువు అంటే పాత నిబంధనలో దీర్ఘాయువు, క్రొత్త నిబంధనలో నిత్య జీవం. నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. కాబట్టి జ్ఞానం గురించి ప్రసంగి సొలొమోను గారు చక్కగా రాసుకుంటూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథాన్ని రాసిన వాళ్ళందరూ ఒకే కాన్సెప్ట్తో రాశారు. పాత నిబంధనలో రాసిన భక్తులు కానీ, కొత్త నిబంధనలో ఉన్నవారు కానీ, ఎంతమంది ప్రవక్తలు, రాజులు, అధికారులు రాసినా వాళ్ళందరూ ఒకే గురితో రాశారు. అదే ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి నిజమైన జ్ఞానం మన ప్రభువేనండి. ఆయన సంపాదించుకుంటే చాలు, ఆయన కలిగి ఉంటే మేలు. ఆయన సంపాదించుకుంటే చాలు. ప్రతి పేజీలో యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తారు. కాబట్టి జ్ఞానం ఆయనే, ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన జ్ఞానం. కాబట్టి ఈనాడు ఇంకెవరైనా యేసుక్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించకపోతే నిజమైన జ్ఞానం ఆయనే. ఆయన వల్ల నీకు ఉపయోగం, మేలు,
ఆయన వల్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆయన నీ జీవితానికి విలువనిస్తాడు, నేను నిత్యము జీవింప చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి లక్షణాలు మనం తెలుసుకున్నాం. క్రీస్తుని అంగీకరిస్తే మనకి మేలు, ఆయనే మనకు జ్ఞానం. చాలా రకాల జ్ఞానాలు ఈ లోకంలో ఉన్నాయి, చాలా రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతాను. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. చాలామంది నేను జ్ఞానవంతుడినే అనుకుంటున్నారు. యాక్చువల్గా ఈ యాకోబు గారు అన్య దేశంలో చెదిరిపోయినటువంటి 12 గోత్రాల వారికి ఈ ఉత్తరాన్ని రాశాడు యాకోబు గారు. యాకోబు యేసుప్రభు యొక్క సహోదరుడు. అంటే యేసుప్రభు జన్మించిన తర్వాత మరియా యోసేపు ద్వారా కొందరు బిడ్డలను కన్నది. అందులో ఒక ఆయన ఈ యాకోబు. ఈయన యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి బిషప్ అన్నమాట. యేసుప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఈయన కూడా క్రీస్తును రక్షకుడుగా, దేవుడుగా అంగీకరించారు. మొదట్లో వ్యతిరేకించిన, విభేదించిన, తర్వాత క్రీస్తుని అంగీకరించి ఆయన సాక్షిగా ఉన్నాడు. 12 గోత్రాల వాళ్ళు యెరూషలేములో సంఘానికి కలిగినటువంటి హింసలో ఈ 12 గోత్రాల వాళ్ళు ఆయా దేశాలకు చెదిరిపోయారు. వాళ్ళకి ఈ ఉత్తరాన్ని రాశారు. ప్రాముఖ్యంగా ఈ ఉత్తరంలో జ్ఞానం అనేటువంటి మాట మనకు కనబడుతుంది. జ్ఞానం అనే మాట కనబడుతుంది. విశ్వాసానికి కొన్ని పరీక్షలు వస్తాయి. పరీక్షలో ప్రభువు మనకు ఓర్పును కలగజేస్తాడు. నానా విధములైన శోధనలు వస్తాయి. వాటిల్లో మీరు పడినప్పుడు మీరు మహానందంగా ఎంచుకోండి. మీరు సంపూర్ణులు అవ్వాలి, మీరు క్రీస్తును అనుసరించాలి. ఏ భక్తికి సంబంధించిన ఏ విషయాల్లో కొదువు లేకుండా ఉండాలి, ఓర్పు కలిగి ఉండండి అనేవన్నీ రాసుకుంటూ వచ్చాడు. రాసుకుంటూ వస్తూ జ్ఞానాన్ని గురించి కూడా చెప్పాడు. చాలామంది క్రీస్తును కలిగి ఉన్నాను, రక్షణ పొందాను, బాప్తీసం తీసుకున్నాను, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను అనేటువంటి ఇదే జ్ఞానం, ఇలా ఉంటే సరిపోద్ది అనే ఆలోచనతో చాలామంది ఉంటున్నారు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? దేవుని బిడ్డలుగా మనం మన సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోగలగాలి. సర్వ శరీరాన్ని ఏం చేయాలి? స్వాధీనపరచుకోవాలి. ఏ విధమైనటువంటి లోపము లేకుండా ఉండాలి. ఏ విధమైనటువంటి లోపం లేకుండా ఉండాలి. చాలా విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. అయితే మనం ఆ తప్పిదాలు ఏమి లేకుండా, ఆయన అంటాడు 3వ అధ్యాయంలోకి వస్తే, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చాలా విషయాల్లో ఇతరులకు బోధిస్తున్నాం, బోధకులుగా ఉంటున్నాం. బోధకులు అంటే సేవకులనే కాదండి. మీరు కూడా మీ పిల్లలకి, మీ భార్యకి, మీ భర్తకి, మీ బిడ్డలకి, ఇరుగు పొరుగు వారికి, తోటి సంఘ విశ్వాసులకి బోధిస్తూ ఉంటారు. బోధించడం మంచిదే, బోధించకూడదని చెప్పట్లేదు, బోధించాలి. అయితే అనేక విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం. అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం. ప్రాముఖ్యంగా అంటాడు మాటలో తప్పిపోతున్నాం అంటాడు. మాటలో తప్పిపోతాం. నిజంగా ఆలోచన చేస్తే మనం మాటల్లో తప్పిపోతాం.
విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అంటాడు. దోషం ఉండక మానదు, తన పెదవులు మూసుకునేవాడు బుద్ధిమంతుడు. మాటేనండి మన సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. మాటే మనుషుల మధ్యలో అగాధాలను తీసుకొస్తుంది. మాటే చాలా మందిని అభాస పాలు చేస్తుంది. ఆ మాట నాలుగుంటే వస్తుంది, నాలుగు లేకపోతే మాట వస్తుందండి, రాదు. అందుకే యాకోబు గారు అంటాడు, నాలుక చిన్న అవయవం. మనిషి జీవితంలో అవయవాల్లో చిన్నవాటిలో ఇదొకటి, నాలుక. కానీ అది బహుగా అదిరిపడతా ఉంటుంది. ఒక పెద్ద నావ లేదా పడవ ఉందండి, దాన్ని డైరెక్షన్ మార్చాలంటే, అంటే దాన్ని తిప్పాలి, పక్కకు తిప్పాలి, కుడికి కానీ ఎడమకి కానీ తిప్పాలంటే దాని క్రింద చుక్కాని అనే ఒకటి ఉంటుంది. చుక్కాని, దాన్ని తిప్పితే పడవ తిరుగుద్ది. అంత పెద్ద ఓడ కూడా చుక్కాని చేత, అది చాలా చిన్నది, దాని చేత అది డైవర్షన్ మార్చుకుంటుంది. నాలుగు చిన్న అవయమైనా అది బహుగా అదిరిపడుతుంది అని చెబుతూ, ఇది ఈ నాలుగు ఏం చేస్తుంది తెలుసా? మన అవయవాల్లో ఉంచబడినటువంటి పాప ప్రపంచమై సర్వ శరీరానికి మాలిన్యం తీసుకొస్తుందంట. చిన్న అవయవం ఇది నాలుక, మన సర్వ శరీరానికి మాలిన్యాన్ని తీసుకొస్తుంది, అపవిత్రం చేసేస్తుంది అనమాట నాలుక. ఇంకా అంటాడు, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. చిన్న అవయవం అంటే శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం, ఇదిగా క్రమం. ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. అంటే ఈ నాలుక తీసుకొచ్చేటువంటి కీడు ఏ కాలమో కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది మనల్ని. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అంట. ఇంకా అంటాడు, మృగాన్ని కానీ, పక్షిని కానీ, సర్పాన్ని కానీ, జలచరాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగళాల సైజు ఉన్నటువంటి వాటిని కానీ సాధు అవుతాయి, అంటే లోబడతాయి, లొంగుతాయి. సర్పాన్ని లొంగ తీసుకోవచ్చు, జలచరాలని లొంగ తీసుకోవచ్చు, మొసల్ని కూడా లొంగ తీసుకుంటున్నారు కదా ఈ రోజుల్లో. అన్నిటిని లొంగ తీసుకోవచ్చు, అవి లొంగిపోతాయి కొన్నిసార్లు. ఎంత బలమైనవైనా అవి మనిషికి లొంగిపోతాయి కొన్ని సందర్భాల్లో. మృగమైన కావచ్చు, కానీ ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేడు, లొంగ తీసుకోలేడు అంటున్నాడు. అది మరణకరమైన విషంతో నిండి ఉంటుంది, అది నిరర్గళమైనటువంటి దుష్టత్వమే అంటాడు. దీనితోనే ప్రభుని స్తుతిస్తాం, ఈ నాలుకతోనే దేవుని పోలికగా పుట్టిన మనుషుల్ని శపిస్తాం. ఒక నోట నుండే ఆశీర్వచనం వస్తుంది, శాపవచనం వస్తుంది. అలా చెప్పుకుంటూ వస్తూ ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మన జ్ఞానం గలవాళ్ళు అనుకుంటున్నాం కదా, కానీ మీలో చాలామందికి ఇంకా సరైన క్రియలు లేవు, సాత్వికం లేదు, యోగ్యమైన ప్రవర్తన లేదు, సరైన క్రియలు లేవు. మీ హృదయంలో సహింపలేనంత మత్సరం ఉంది. మీ హృదయంలో ఏముంది? మత్సరం ఉంది. ఇంకా వివాదాలు ఉన్నాయి, తగువులు, గొడవలు ఉన్నాయి. ఇవన్నీ మనసులో ఉంచుకుంటే ఇలాగ మీరు అతిశయపడొద్దు, మీరు జ్ఞానం గలవాళ్ళమని మీరు అనుకోవద్దు. అయితే సత్యానికి విరోధంగా ప్రవర్తించొద్దు, అబద్ధమాడొద్దు, దేవుని వాక్యాన్ని మార్చొద్దు, మీ ఇష్టానికి మలుచుకోవద్దు. ఇలా ఉంటే మీరు ఈ జ్ఞానం సరైనది కాదు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం కాదు, దేవుడు అనుగ్రహించే జ్ఞానం కాదు. మీరు దేవుని ప్రజలై ఉండి ఈ లక్షణాలతో మీరు జీవిస్తూ ఉంటే మీకున్న జ్ఞానం
దైవ జ్ఞానం కాదు, పైనుండి వచ్చినటువంటి జ్ఞానం కాదు. మరి ఏ జ్ఞానం అది? కొన్ని జ్ఞానాల గురించి చెప్తున్నాడు. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం అంటే జ్ఞానం కలిగినది అంటాడు. 3 రకాల జ్ఞానాలు, 4 చెప్తున్నాడు. ఒకటి మనం తీసుకోవాలి, ఏంటది? పైనుండి వచ్చే జ్ఞానం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇంకా 3 రకాల జ్ఞానం చెప్తున్నాడు. ఏంటదంటే భూ సంబంధమైన జ్ఞానం, 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 3 దయ్యముల జ్ఞానం. దేవుని బిడ్డలు వాళ్ళ జీవన విధానం సరిగా లేకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటూ, నేను యేసు ప్రభువుని కలిగి ఉన్నాను, ఆయన ఇచ్చిన రక్షణ పొందాను, ఆయన బిడ్డనే అనుకుంటూ దేనిని కూడా కంట్రోల్ చేసుకోకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ వస్తే అది పైనుండి వచ్చినటువంటి జ్ఞానం కాదు. ఆ జ్ఞానం ఎలాంటిదో తెలుసా? భూ సంబంధమైనది, భూ సంబంధమైన జ్ఞానం. భూమి మీద చాలామందికి జ్ఞానం ఉంది, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో. కొంతమందికి భూ సంబంధమైన, దేవుణ్ణి కలిగి ఉండకపోయినా భూ సంబంధమైన జ్ఞానం ఉంటా ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మనుషులం కదండి, దేవుళ్ళలాగా ఎలా ప్రవర్తించగలం అంటారు. అంటే అది భూ సంబంధమైన జ్ఞానం. దేవుని వాక్యం అంత ఖచ్చితంగా పాటించాలంటే ఎలా కుదురుద్దండి, భూమి మీద ఉన్నాం కదా. భూ సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం. అందుకే ఆలోచించేయండి. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఏదైనా ఒక గొడవ వచ్చిందనుకోండి, కొందరు ఆత్మీయులు ఆత్మీయ దృష్టితో ఆలోచిస్తారు, శరీరానుసారులు శరీర విషయాలతో ఆలోచన చేస్తారు. బాగా గమనించండి. ఏదైనా ఒక గొడవ వచ్చింది, శరీరానుసారులు అయితే శరీరానుసారంగా ఆలోచిస్తారు, ఆత్మానుసారులు ఆత్మీయ కోణంలో ఆలోచిస్తారు. అందుకే ఆత్మీయ కోణంలో ఆలోచించేవాడు చెప్పేటువంటి సలహాలు శరీరానుసారంగా నడుచుకునే వారికి నచ్చవు. ఎందుకంటే వాళ్ళు భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. భూ సంబంధమైన జ్ఞానాన్ని ఆలోచించండి. భూ సంబంధమైన జ్ఞానం ఆత్మీయతకు పనికిరాదు. ఆత్మీయత ముందు భూ సంబంధమైన జ్ఞానం ఎందుకు పనికిరాదు? నువ్వు దేవుని బిడ్డవే, దైవ కోణంలో నువ్వు ఆలోచించాలి, మనుషులు చెప్పినట్టుగా ఆలోచించకూడదు. ఇప్పుడు ప్రతి వానికి, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి అని ఉంది వాక్యంలో. అంటే ఒకళ్ళని వివాహం చేసుకోవాలి ప్రతి పురుషునికి. కొత్త నిబంధన ప్రకారం చెప్పింది ఏంటి? కొత్త నిబంధన ప్రకారం ప్రభు చెప్పిన దేవుని సేవకులు అంటే ఆయన శిష్యులు చెప్పినటువంటి మాటలు ఏంటి? వ్యభిచారాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ లోకంలో ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి, ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఇది నియమం, ఇది నియమం. బహుభార్యాత్వం కుదరదు, పనికిరాదు. ఎందుకని? అది దేవుని వాక్యానికి విరుద్ధం. పాత నిబంధనలో అది అజ్ఞాన కాలం, అందుకే దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు అజ్ఞాన కాలంలో. మరి ఇప్పటి కాలంలో కొంతమంది లోకస్తులు ఉంటారు. లోకస్తులు ఏమంటారంటే, 2 భార్యలు కలిగిన వాళ్ళకి ఇది తప్పు కదా అని మనం అన్నాం అనుకో, వాడికి ఏమర్థమవుద్ది? వాడేమంటాడు తెలుసా? ఎందుకు తప్పు అయింది? పెద్దదాన్ని ఎలా చూస్తున్నానో చిన్నదాన్ని కూడా అలాగే చూస్తున్నాను, ఏ లోటు రానివ్వట్లేదుగా, ఏ కొద్దుగా చేయట్లేదుగా, అది తప్పు ఎలా అవుతుంది అంటాడు. కానీ దైవ కోణంలో ఆలోచించే వాళ్ళు దేవుని బిడ్డలు అయితే మాత్రం అది దేవుని బిడ్డలకి ఇది తప్పు, అది దైవ కోణం. వాడికి భూ సంబంధమైన జ్ఞానం ఉంది, మనకు దైవిక జ్ఞానం ఉంది. మనకు దైవిక జ్ఞానం ఉంది కాబట్టి మనం దాన్ని ఖండిస్తున్నాం, వాడికి భూ సంబంధమైన జ్ఞానం ఉంది కాబట్టి అది కరెక్ట్ అంటాడు వాడు. భూ సంబంధమైన జ్ఞానం. చాలామంది విశ్వాసులు 100కి 99% మంది భూ సంబంధమైన జ్ఞానాన్ని దైవిక జ్ఞానానికి కలిపేస్తూ ఉంటారు. వాళ్ళనే మాటలు ఏంటంటే, ఏమంటే మనం భూమి మీద ఉన్నాం కదండి, పాపలోకంలో ఉన్నాం కదండి, అంత యేసు ప్రభులాగా ఎలా ఉండగలమండి అంటూ ఉంటారు.
మేము పడే బాధలు మీరు పడితే మీకు తెలుసునండి. మేము పడే బాధలు మీరు పడితే మీకు తెలిసి వచ్చునండి. ఇలాగ రకరకాలుగా చెప్తూ ఉంటారు. కాబట్టి గమనించండి, భూ సంబంధమైన జ్ఞానం అది దేవుని దృష్టికి పనికిరాదు. 2, ప్రకృతి సంబంధమైన జ్ఞానం. ఏంటంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. కొంతమందికి ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంటుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ఈరోజు వాన వస్తుంది, లేకపోతే ఈరోజు గాలి వాన వస్తుంది అని చెప్తారు. ప్రకృతి సంబంధమైన జ్ఞానం, ప్రకృతికి జరిగేటువంటి వైపరీత్యాలు, ప్రకృతిలో జరిగేటువంటి వాటిని గురించి జ్ఞానం కలిగి ఉంటారు. ఇంకా 3వది దయ్యముల జ్ఞానం. దయ్యాలకు కూడా జ్ఞానం ఉంది. దయ్యాలకు కూడా జ్ఞానం ఉంది. అందుకే నజరేయుడైన యేసు, మాతో నీకేంటి పని, మమ్మల్ని నాశనం చేయడానికి, నశింపజేయడానికి వచ్చేసావు. అప్పుడే దెయ్యం కూడా యేసుప్రభు దేవుడని ఒప్పుకుంటుంది. కానీ అది మార్పు చెందుద్దా? మారడానికి అవకాశం ఉందా? దానికి లేదు. మారడానికి అవకాశం. అది దెయ్యం. దెయ్యాలకు కూడా జ్ఞానం ఉంది. దెయ్యాలకు కూడా మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంది, తెలుసా? ప్రభు చెప్పారు ఆ మాట, ఒక ఉపమానం. ఒక అపవిత్రాత్మ అంట ఒక వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక, ఒక ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు లేని చోట తిరుగుతూ ఉంటుంది. కొంతకాలం అలా తిరిగి, నేను వదిలేసి వచ్చిన ఇల్లు ఎలా ఉందో ఒకసారి చూద్దాం అని చెప్పి తిరిగి వచ్చిందంట. అది నీట్గా ఉంది, అమర్చింది, శుభ్రం చేశారు. ఆ ఇల్లు చాలా బాగుంది. ఇల్లు అంటే దేవుని మానవ హృదయం, అది గుర్తుపెట్టుకోండి. ఇల్లు అంటే మానవ హృదయం, ఇక్కడ చెప్పబడిన ఇల్లు మాత్రం. వదిలేసి వచ్చింది, చూసింది, నీట్గా ఉంది, అక్కడ అన్నీ అమర్చున్నాయి. అది ఒక్కదే అందులో బతకలేక దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలను తీసుకొచ్చిందంట. దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలని తీసుకొచ్చింది. ఒక విషయం ఇక్కడ, ఒక ప్రశ్న వేస్తాను మీకు. దానికంటే చెడ్డయి ఆ 7 దెయ్యాలు, దానికంటే కూడా చెడ్డే, దానికంటే చెడ్డ వాటితోనే ఇదేమైంది, అడ్జస్ట్ అయింది. మీకు గమనించండి, ఒకసారి ఆలోచించండి. ఆ దెయ్యానికి ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో. దానికంటే చెడ్డయ్యాయి 7 దెయ్యాలు, అయినా వాటితో అడ్జస్ట్ అయ్యి ఆ ఇంట్లో ఉంది. అది మనం ఉంటామా? మనకు నచ్చినోడితో ఉంటామా? మనకు నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడతామా? కోపం, వ్యతిరేకత, విరోధ భావం ఉంటుంది. కోపం ఉంటుంది, వ్యతిరేక భావం ఉంటుంది, విరోధ భావం. తనకంటే చెడ్డమైన 7 దెయ్యాలతో అడ్జస్ట్ అయిందంట. దాని జ్ఞానం ఎంత గొప్పతో చూడండి. మనం అడ్జస్ట్ అవ్వలేం. తిట్టే భర్తతో, కొట్టే భర్తతో, విసిగించే భార్యతో, సరిగా నివసించలేని పిల్లలతో, మనల్ని గౌరవించలేని బిడ్డలతో మనం కలిసి ఉండగలమా? ఒక్క నిమిషం ఉండలేం. నాకు అక్కర్లేదు, నాకు విడాకులు ఇచ్చే, లేకపోతే గేంటేయండి బయటికి, తల్లిదండ్రులు గేంటే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడాయి. ఇది మన మెంటాలిటీ. మరి దెయ్యాల జ్ఞానం గొప్పది కదా మనకంటే కూడా. అర్థం చేసుకోండి. అడ్జస్ట్ అవ్వలేవే నువ్వు నీ భర్తతో, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ కుటుంబీకులతో, సంఘ విశ్వాసులతో, సాటి విశ్వాసులతో అడ్జస్ట్ అవ్వవు కదా నువ్వు. నీ అహమడ్డ వస్తుంది కదా. నేను ఎందుకు తగ్గాలనుకుంటావు కదా, నేను ఎందుకు ప్రేమించాలంటావు కదా. దెయ్యం చూడండి, దెయ్యం మంచిదా, నువ్వు మంచిదానివా చెప్పు? దెయ్యం మంచిదా, మీరు మంచివాళ్ళ, నేను మంచివాడినా చెప్పండి? దెయ్యానికి కూడా జ్ఞానం ఉందండి. అవి ఎంత యునైట్గా ఉంటాయో తెలుసా, ఎంత కలిసి ఉంటాయో తెలుసా, ఎంత ఐక్యతగా ఉంటాయో తెలుసా. యేసుప్రభు అడిగితే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము నశించిపోవడం మాకు ఇప్పుడు ఇష్టం లేదు, ఈ వదిలేసి వెళ్ళిపోతాం, ఇదిగో కాస్త పందుల మందులకు వెళ్ళేటట్టు మాకు ఆజ్ఞ అన్నాడు. అన్నీ కూడా ఇంచుమించు సేన, ఇంచుమించు 2000 దెయ్యాల కంటే 2000 పందులు చేసినాయి అంటే అర్థం ఏంటి? ఇంచుమించు 2000 దెయ్యాలు అనమాట. ఇంచుమించు 2000 దెయ్యాలు, 2000 పందులు దూరిని అంటే దాన్ని బట్టి చెప్తారులేండి. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, అది ఒక ఊహ మాత్రమే.
ఆలోచించండి. అవన్నీ కూడా కోరుకున్నాయి. ఏంటో తెలుసా? పందుల మందులోకి వెళ్ళేటట్లు మాకు సెలవు. అన్నీ కాదే, పందులు అంటే ఏంటే? కాదు, గొర్రెలను, గొర్రెలు కదా, మేకలను కొట్టుకు తెచ్చినాయి. ఒక్క మాటతో, ఒకే మాటతో వెళ్ళి ప్రభుని అడిగాయి. ఐక్యత, వాటి మధ్యలో ఉన్న ఐక్యత ఎంత గొప్పదో చూడండి. దయ్యముల జ్ఞానం మనం యేసు ప్రభుని కలిగి ఉన్నాం, దైవక జ్ఞానం కలిగి ఉన్నాం, దేవుని బిడ్డలం అనుకుని విర్రవీగుతున్నామే. దయ్యాలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు. భూ సంబంధమైనటువంటి మానవులకు ఉన్న జ్ఞానం మనకు లేదు. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, ఉన్నపాటి జ్ఞానం మన దగ్గర లేదు. ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం లౌకిక జ్ఞానం అంటాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయం ఏమనగా లౌకిక జ్ఞానమును అనుసరించకుండా, మేము లౌకిక జ్ఞానాన్ని అనుసరించట్లేదు అంటున్నాడు. లౌకిక జ్ఞానం అంటే లోకములో ఉన్నటువంటి జ్ఞానం, దాన్ని భూ సంబంధమైన జ్ఞానం కూడా అంటారు. ఇంకా 2వ అధ్యాయం 13వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను. మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు కాదా? ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? ప్రకృతి సంబంధమైన జ్ఞానం అని చదువుకున్నాం కదా ఇందాక యాకోబు పత్రికలో. ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ప్రకృతి సంబంధమైన మనుషులు మీరు అంటారు అంటే ఏంటి? వాళ్ళలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. ఈ 3వ అధ్యాయం అంతా చదివితే ఆత్మ సంబంధమైన మనుషులు కాదు మీరు, శరీర సంబంధులే, ఇంకా పసిబిడ్డల్లాగా ఉన్నారు, మీకు అన్నం పెట్టలేదు, పాలతోనే పెంచాను, ఎందుకంటే మీకు బలం చాలకపోయిందని పాలతోనే మిమ్మల్ని పెంచాను, ఇంకా మీరు శరీర సంబంధమైనటువంటి మనుషులుగా బలహీనులుగా ఉన్నారు, మీలో అసూయలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, మీలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, కాబట్టి మీరు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులే కదా అంటారు. ప్రకృతి సంబంధులైన మనుషులే కదా మీరు అంటారు. కాబట్టి ప్రకృతి సంబంధులైన మనుషులు. ఇంకా మనుష్య జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉంటారు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవాయి, నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము తూరు రాజు అయినటువంటి, తూరుకు అధిపతి అయినటువంటి వాడి గురించి రాశాడు. అయితే తూరు అనే పట్టణాన్ని గురించి, ఆ అధిపతిని గురించి రాసిన, ఇది పతనమైపోయినటువంటి అపవాది గురించి రాయబడిన మాటలని పరిశుద్ధ గ్రంథం మనం చదివితే అర్థమవుతుంది. ఈ అపవాది లూసిఫర్, వీడు పడిపోకముందు వాడు తన సౌందర్యాన్ని చూసుకున్నాడంట, గర్వించాడంట, తనకిచ్చినటువంటి ఘనతను చూసుకుని, తేజస్సును చూసుకుని వాడుకున్న జ్ఞానాన్ని చెరిపేసుకున్నాడు. 12వ వచనం అంటాడు, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగ ప్రకటింపము, పరిపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు నీవు మాదిరి.
ఒకప్పుడు పూర్ణ జ్ఞానానికి మాదిరి నువ్వు. సౌందర్యము కలిగినటువంటి కట్టడానికి నువ్వు మాదిరిగా ఉన్నావు ఒకప్పుడు. కానీ నీ జ్ఞానాన్ని చూసుకుని, నీ సౌందర్యాన్ని చూసుకుని నీ జ్ఞానాన్ని చెరుపుకున్నావు. ఇది మనుష్య జ్ఞానం. ఇంకా జ్ఞానుల జ్ఞానం అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 19వ వచనంలో, మొదటి అధ్యాయం 19వ వచనం. జ్ఞానుల జ్ఞానం. జ్ఞానులకు కూడా కొంత జ్ఞానం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి జ్ఞానాలు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఏ జ్ఞానం ముఖ్యం? యాకోబు గారు రాసినట్టు పైనుండి వచ్చు జ్ఞానము అంటాడు. మనం సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా? పైనుండి వచ్చే జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము అంటాడు. పైనుండి వచ్చు జ్ఞానం. మనం సంపాదించుకోవాల్సింది దేవుడు అనుగ్రహించే జ్ఞానము. చాలా మందికి దేవుని గురించిన జ్ఞానం లేదు అంటాడు. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 49వ వచనం. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తలులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. దేవుని జ్ఞానం చెప్పేది ఏంటంటే, దేవుడు తన ప్రజల దగ్గరికి ప్రవక్తలని అపోస్తలులను పంపించాడు. లోకంలోకి ప్రవక్తలని అపోస్తలులను పంపించాడు కదా. అయితే అపోస్తలుల్ని అందరూ ఏం చేశారు? చంపేశారు. 11 మంది అపోస్తలుల్ని చంపేశారు. అయితే యోహాను గారు మాత్రం ఎన్నో శ్రమలు పొందినా మరణం రాలేదు ఆయనకి. అందుకు చివరికి సహజ మరణాన్ని పొందాడు అని చెప్తారు. హింసించారు, బాధించారు. దైవ జ్ఞానం మనకు బోధిస్తున్నప్పుడు మనం కూడా ఒకప్పుడు ప్రభుని అంగీకరించక ముందు దైవ జ్ఞానం మనకు బోధిస్తున్నప్పుడు మనం కూడా వ్యతిరేకించాం. అందుకే దేవుని గురించిన జ్ఞానం చాలా మందికి లేదు అంటాడు. అయితే మనం దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. నిజదేవుడు ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతాను. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుచూ వచ్చిన గనుక, ఇదిగో వీడు తిండిపోతి, మద్యపాని, సుంకరుల పాపులు స్నేహితులని అంటున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి, దాని పిల్లలను బట్టి, ఫుట్ నోట్స్లో ఏమనుంది? దాని పిల్లలను బట్టి తీర్పు పొందునని. కాబట్టి దేవుని జ్ఞానం చెప్పేది ఏంటంటే, చాలామంది యేసుక్రీస్తును నిరాకరిస్తున్నారు. యేసుక్రీస్తును చెప్పినటువంటి వాక్యాన్ని త్రోసివేస్తున్నారు. మాకు అక్కర్లేదు అంటున్నారు. చెప్పిన వారిని హింసిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చినటువంటి ఆ దినాల్లో కూడా ఇతను సుంకరులతో, పాపులతో స్నేహం చేస్తున్నాడు, ఇప్పుడు తిండిపోతూ మద్యపాని అని ప్రభుని దూషించారు. అయితే ఆయన ఈ లోకానికి వచ్చింది నిజమైనటువంటి దైవిక జ్ఞానాన్ని మనకి బోధించాలని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మా దేశస్థుడు కాదు, మా మతస్థుడు కాదు, ఇలాగ రకరకాలుగా చెప్పి ఆయన గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. ఆయన గురించి జ్ఞానాన్ని సంపాదించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 అంటాడు, నీతి ప్రవర్తన గలవారే మేల్కోండి, పాపం చేయకండి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటాడు. దేవుని గూర్చిన జ్ఞానం లేదు. అది దేవుని గూర్చిన జ్ఞానం మనం సంపాదించుకోవాలి. మరి ఎవరు జ్ఞానం అని చెప్పుకున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. అబద్ధికులు, వాతబేగుడి, మనసాక్షి గలవారే, వివాహం నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము. సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు అంటున్నారు. ఏ జ్ఞానం అంట? సత్యము విషయమైన అనుభవ జ్ఞానం. 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ ఏం చేయాలంట? రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై అంటాడు. సత్య విషయమైన అనుభవ జ్ఞానము అంటాడు. సత్యము అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతేనా? సత్యం అంటే ఎవరండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చెప్పారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను. కాబట్టి సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానం. కనుక దేవుని ప్రజలైనటువంటి మనం యేసుక్రీస్తే జ్ఞానం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటాడు. కాబట్టి దైవిక జ్ఞానాన్ని, యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, దేవుని గూర్చిన జ్ఞానాన్ని, పైనుండి వచ్చే జ్ఞానాన్ని, ఇంకా లోకాసు వార్తలు అంటాడు, యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెబుతూ, లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం, మరియు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పును. ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడు ఆయనకు ముందుగా వీళ్ళను కనుక నీకు సంతోషం మహానందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి చెప్పడినటువంటి మాట. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు, అవిధేయుల హృదయాన్ని నీతిమంతుల జ్ఞానము అనుసరించి త్రిప్పేటట్లు అంటున్నాడు. కాబట్టి నీతిమంతుల జ్ఞానం అంటే క్రీస్తును కలిగి ఉండడం, ఆయనే సత్యం అని తెలుసుకోవడం, ఆయన రక్షకుడుగా దేవుడిగా అంగీకరించడం, ఆయన అనుసరించడం, ఆయన వెంబడించడం, ఆయన బిడలుగా జీవించడం, ఆయన సాక్షులుగా బ్రతకడం, ఆయన గూర్చిన సువార్తను ప్రకటించడం, ఇదే సత్యం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము అంటాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఇలాంటి జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇంకా రక్షణ జ్ఞానం అంటాడు. లోకాసు వార్తలోనే 1వ అధ్యాయంలోనే చూడండి, 79వ వచనం, 76 నుంచి 79 వచనాలు కలిసి ఉంటాయి. 76వ వచనంలో 3వ లైన్ చూడండి.
తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అంటున్నాడు. ఏ జ్ఞానం అంట? రక్షణ జ్ఞానం. కాబట్టి యేసుక్రీస్తుని గురించి ఆయన నిజమైన దేవుడని, ఆయన సత్యవంతుడని, ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయన ద్వారానే జీవమని, ఆయన గూర్చిన జ్ఞానాన్ని ప్రతి మానవుడు సంపాదించుకోవాలి. రెండవది రక్షణను గూర్చిన జ్ఞానం. మొదటిది దేవుని గూర్చిన జ్ఞానం, రెండవది రక్షణను గూర్చిన జ్ఞానం. మానవుడు రక్షణ పొందాలి. రక్షణ గురించినటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. లోకానికి కలగజేయాలి. రక్షణ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. రక్షణ అంటే ఏంటి? మనిషి జీవితం ఏంటి? మనిషికి జరగబోయేది ఏంటి? పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. నిజమైన దేవుడు ఎవరు? ఆయన గురించిన జ్ఞానం పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మనం రక్షణ ఎలా పొందగలం అనే జ్ఞానాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని వారు సొంతం చేసుకుంటారు. అయితే ఈ జ్ఞానాన్ని పొందుకున్నటువంటి మనం యేసుక్రీస్తును గూర్చి, సత్యమును గూర్చి, రక్షణను గూర్చి పైనుండి వచ్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మనం, ఈనాడు క్రీస్తును కలిగి ఉన్న మనం, మనలో ఉండాల్సిన జ్ఞాన సంబంధమైన లక్షణాలు ఏంటో ప్రభుత్వమైతే తర్వాత వర్తమానంలో తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడా, దయామయుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన జ్ఞానం పైనుండి వచ్చేది మిమ్మల్ని గూర్చిన జ్ఞానం, యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం, నిజదేవుడైన మిమ్మల్ని గూర్చిన జ్ఞానమే, సత్య విషయమైన అనుభవ జ్ఞానమే అని మీరు మాకు తెలియపరిచారు. అవును తండ్రి, మీరు దేవుడిగా ఈ లోకానికి ప్రత్యక్షపరచుకోవడానికి ప్రవక్తల్ని, అపొస్తలుల్ని పంపించారు. కానీ చాలామంది వాటిని తిరస్కరించారు, వారిని హింసించారు, దూషించారు, కొట్టారు. అయితే ఈనాడు మాకు దైవ జ్ఞానాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు. రక్షణను గూర్చిన జ్ఞానాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ లోకంలో రకరకాలైన జ్ఞానాలు ఉన్నాయి. భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల నిరర్ధకమైన తత్వజ్ఞానం అంటాడు పౌలు గారు. లౌకిక జ్ఞానం, మనుష్య జ్ఞానం. ఈ లోకంలో జ్ఞానులు అని పేరు పొందినటువంటి వారి యొక్క జ్ఞానం ఉంది. కానీ మాకు కావాల్సిన పైనుండి దిగి వచ్చిన జ్ఞానం, రక్షణను గూర్చిన జ్ఞానం, సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం, యేసుక్రీస్తుని గూర్చిన జ్ఞానం, నిజ దేవుని గూర్చినటువంటి జ్ఞానం మాకు కావాలి. అప్పుడే ఈ లోకంలో మేము అనగలం, ఈ లోకంలో మేము సంతోషించగలం, ఈ లోకంలో మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉండగలం. కాబట్టి మేము జ్ఞానులమే అని చెప్పుకుంటూ ఇంకా జ్ఞానహీనమైన పనులు చేస్తూ మీ నామానికి అవమానకరంగా చాలా పరిస్థితుల్లో బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి. నిజమైన దైవిక జ్ఞానాన్ని, క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని, సత్యమును గురించిన జ్ఞానాన్ని, పైనుండి దిగి వచ్చిన జ్ఞానాన్ని, రక్షణను గురించిన జ్ఞానాన్ని పొందుకున్నాం. మేము ఈనాడు జ్ఞానవంతులం. అయితే జ్ఞానవంతులుగా బ్రతుకుతూ ఉంటున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఉండకూడని లక్షణాలు మాలో ఉంటున్నాయి. అయితే జ్ఞానులుగా మేము ఏ లక్షణాలు కలిగి ఉండాలో మీరే మాకు బోధించి మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి నీ ఎదుట సిగ్గులేని ముఖముతో నేను ఎదుర్కొనుటకు, నీ ఎదుట మేము నిలబడి ఉండుటకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. మత్తయి సువార్త ధ్యానాలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చమని అతి శీఘ్రంగా రాని రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని వారి ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నిత్యము మనందరికీ తోడయండి. ఆయన రాకడలో మనల్ని నిందారహితులుగా నిలబెట్టి ఆయన ఎదుట సిగ్గులేని ముఖముతో ఎదుర్కొనేటువంటి భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనందరికీ మెండుగా కలుగును గాక. ఆమేన్.